సృష్టిస్తూ ముందుకు సాగుతున్న సినీ ప్రేమికుడు. తనకు తెలిసిన విద్యను మరింత మందికి నేర్పించి తాను నేర్పించుకున్న విద్యకు సార్థకత చేకూర్చాలని తప్పించే తపస్వి. జీవితంలో తాను నిలబడమే కాదు, తనతో పాటు ఇంకొందరు సైనికులను తయారు చేసి వారి జీవితాలకు కూడా బంగారు పాట వేయాలని తలంచిన సేనాధిపతి. కల్మషం లేని అతని మనసును, దాహం తీరని అతని కళాకృష్ణను గుర్తించిన ప్రభుత్వ పెద్దలు ఆయన్ను నమ్మి కళారంగానికి సంబంధించిన ఒక మహత్తర కార్యాన్ని అప్పగించారు. ఆ కార్యాన్ని ఒక యజ్ఞంలా భావించి సఫలీకృతం చేయాలన్నదే ఆయన సంకల్పం. దాని ఫలితంగా ఆవిర్భవించినదే PVR డబ్బింగ్ అకాడమీ. ఆ సేనాధిపతి, ఆ అకాడమీ నిర్వాహకుడే వినోద్ అనబడే పూసపాటి వినోద్ కుమార్ రాజు. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా డబ్బింగ్ లో శిక్షణ ఇచ్చి విజయం సాధించమని సినీ యుద్ధరంగంలో దింపారు. మరింత మందికి శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. శిక్షణ ఇవ్వడంలో వినోద్ గారిది ఒక ప్రత్యేక శైలి. విద్యార్థులతో కలిసిపోయి ఒక మిత్రుడిగా జోకులు వేస్తారు, అన్నగా సలహాలు ఇస్తారు, గురువులా ఆజ్ఞాపిస్తాడు. కష్టపడి పైకి వచ్చి విజయ శిఖరాన్ని అందుకున్న గొప్పవారి గురించిన వివరాలు చెప్పి విద్యార్థులలో మనోధైర్యాన్ని నింపి ఉత్తేజపరుస్తారు. డబ్బింగ్ ఎలా చెప్పాలో నేర్పడమే కాకుండా దానికి సంబంధించిన మెళకువలు నేర్పుతూ ప్రతి విద్యార్థి విజయం సాధించాలనే తపనతో శ్రమిస్తారు. ఇది వినోద్ గారి శిక్షణా శైలి. తన విద్యార్థులు సినీ రంగంలో అభివృద్ధి చెందుతుంటే అందరికీ చెప్పుకొని సంతోషిస్తారు. తన వద్ద నేర్చుకున్న విద్యార్థులు సినీ రంగంలో అద్భుత విజయాలు సాధించి జీవితంలో స్థిరపడాలని, సంచలనం సృష్టించాలని మనస వాచ కోరుకుంటూ ఆ దిశలో అడుగులు వేస్తున్న వినోద్ గారు లాంటి మంచి మనిషి ప్రయత్నం సిద్ధించాలని, ఆయన శిష్యులు ఆయన పేరు నిలబెట్టాలని, ఆ కళామ తల్లి కరుణాపక్షం ఆయనపై నిరంతరం ఉండాలని మనసారా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ వినోద్ గారు. పూసపాటి వినోద్ కుమార్ ఈ పేరులో పూర్వజన్మ సుకృతంతో ఆ సర్వేశ్వరుడి కృపతో నిబద్ధత పాటిస్తూ నిరంతర కృషిని ఆయుధంగా మలుచుకొని తోటి కళాకారులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అద్భుత విజయాన్ని సాధించి అందరి నోట మన్ననలు అందుకోవాలని, చేసే వృత్తిని సద్గురువుగా భావించి తనకు తెలిసిన డబ్బింగ్ విద్యను అనేకులకు నేర్పించి వారి జీవితాలకు భరోసా కల్పించాలనే మానవతా దృక్పథంతో ముందుకు సాగుతూ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా డోంట్ కేర్ అంటూ ఆత్మస్థైర్యంతో నిలబడి శిష్యులకు రాడు దేలిన శిక్షణ నైపుణ్యం ఇస్తున్న మీకు ఆ విఘ్నరాజు ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీ ప్రయత్నం సిద్ధించి ఘన విజయం సాధించాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, PVR డబ్బింగ్ అకాడమీ విద్యార్థులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ మీ PVR డబ్బింగ్ అకాడమీ శిష్యులు. థ్యాంక్ యూ రమణబాబు గారు. రమణబాబు గారు మంచి రచయితే కాకుండా సాయి కుమార్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, రంగనాథ్ గారికి ఒక కొడుకులాగా ఆయన అనుంగు సహచరుడిగా సినిమా రంగంలో ప్రొడక్షన్ కంట్రోలర్గా కూడా ఎన్నో సేవలు అందించున్నారు. వారు మీరు రాసిన నిజంగా లక్షలు విలువ చేసే మీ యొక్క దానికి ఆ ప్రశంసా పత్రానికి మేము మీకు పాదాభివందనం చేస్తున్నాం ఇరువురం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామబాబు గారు. పెద్దలు ఇలాంటి పెద్దలందరూ కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే అండి, గర్వం రానివ్వకండి, ధైర్యంగా మాత్రం పోరాడమని చెప్తున్నా. ఎందుకంటే ఆ ఒక్క విషయం చెప్పి మా తాతయ్య చిన్న సుబ్బరాజు గారు ఎంతమంది వ్యతిరేకించిన ఆయన నువ్వు వెళ్ళా నేను చూసుకుంటాను అన్నాడు. ఈరోజు అదే 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. స్వయంగా వాళ్ళ ఆస్తి రాజు గారి తండ్రి గారు. కాబట్టి నేను ఒకటే, కృషితో ఉన్న ఆస్తి దుర్భిక్షం. అదొక్కడే కృషిని నమ్ముకోండి, ఆటోమేటిక్గా వెళ్తుంది. మాకెవరికి అవకాశాలు ఇవ్వలేదండి, కష్టపడి పనిచేసాం. ఇదే రవీంద్ర భారతిలో ఇక్కడ చెట్ల పోండి, గుట్ల పోండి, పడుకోండి, 250 నాటకాలు తీసి ఆ కష్టం వేరే. కనుక ఇంతమంది పెద్దలు ఈరోజు వాళ్ళకు పాదాభివందనాలు చేయాలి. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన టెక్నికల్ టీం, రాజన్న టీంకి, అలాగే కెమెరాగా వారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా తనుశ్రీ అండ్ మా సాత్విక్ తర్వాత నా పిల్లలందరూ, నా స్టూడెంట్స్ అందరికీ కూడా శతకోటి వందనాలు పెడుతూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పెడుతూ, అలాగే మిత్రుడు లక్ష్మీ నరసింహ కూడా వచ్చారు, అందరికీ కూడా హృదయపూర్వ శుభాకాంక్షలు చేశారు. నరసింహ ఒకసారి మాట్లాడుతాం, మనం అప్పుడు ఎలా వర్క్ చేశారు. నా మిత్రుడు అండి, మేము 2006లో వీళ్ళందరూ కూడా హెవీ టాలెంటెడ్ అండి. అంటే నేను చెప్తూ ఉంటాను కదా,
నేను వీళ్ళ మధ్యలో ఒక మనిషిని, నాకేది లేదు, మీడియాలో చెప్తారు వాడు. కాబట్టి ఒక్కసారి మేమందరూ కూడా ఒక సడన్గా వచ్చాడు రా, ఒక్కసారి మనం ఎలా నేర్చుకున్నాం. ఒక్క విద్యార్థి, ఒక అన్మెచ్యూర్ అండి, ఒక అన్మెచ్యూర్, ఒక కళ అంటే తెలియదు, సినిమా అంటే తెలియదు, ఇలాంటి వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. కాబట్టి ఒకసారి మన చిన్న షార్ట్ కట్. థ్యాంక్ యూ. సో నేను 2006 అండ్ 2008 బ్యాచ్ తెలుగు యూనివర్సిటీలో చేశాను. సో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను కాబట్టి నాకు డైరెక్షన్లో ఫస్ట్ రావడం నాకు ఒక కోరిక, నేనే సొంతంగా రాసుకుని నటించడం చేశాను. సో వినోద్ ఏది చేసినా యూనిక్గా చేస్తారు. ఆ సారి ఎవరికి వచ్చింది అంటే బెస్ట్ డైరెక్టర్ అవార్డు వినోద్కి వచ్చింది. ఎందుకంటే సౌండ్ పైన ఆయనకు బాగా తిరుగుతుంది. సో కాబట్టి ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పిన వాళ్ళందరూ స్టార్టింగ్లో నేను కూర్చున్నప్పుడు ఈ వరల్డ్ అని అంటున్నారు కదా, ఒకసారి చూద్దాం ఎలా చేశారో ఏంటో అని వెళ్ళాను. చాలా వరకు అన్న మిగతా సీనియర్స్ అందరు కవర్ చేశారు. సో ఫస్ట్ నేను వచ్చి కూర్చున్న తర్వాత క్రౌడ్ అని చాలా ఆడుతుంది. క్రౌడ్ అనేది ఎగ్జాక్ట్ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్ టైంలో క్లోజ్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమాలో జరిగేది ఏంటంటే ఎడిటింగ్ కట్టు చాలా ఫాస్ట్గా ఉంది. సో రెగ్యులర్ సినిమాలో మీరు తల్లిదండ్రులతో మాట్లాడినట్టు స్లోగా ఆ టైమింగ్ లేదు ఇక్కడ. సో హెవీ ఫాస్ట్గా క్యారెక్టర్స్ చేంజ్ అవ్వడం, హెవీ ఫాస్ట్గా షార్ట్స్ చేంజ్ అవ్వడం, ఎడిటింగ్ చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల వీళ్ళు డబ్బింగ్ చెప్పేటప్పుడు క్యారెక్టరైజేషన్ యాక్ట్గా ఉంటారు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ మేకప్తో రావడం వల్ల అంటే సినిమాలోనే ఉన్నాము, మధ్యలో వినోద్ క్రియేటివ్గా ఏదో చేస్తాడని నాకైతే మొత్తం మీద క్లారిటీ ఉంది. సో మధ్యలో పోగొదులుతున్నాడు. సో ఎప్పుడైనా మేము మూడ్ అవుట్ అయినా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇందులో అన్ని క్యారెక్టర్ స్పెషల్ క్రౌడ్ అయితే రియల్లీ ఐ లైక్. అదేవిధంగా ఆ దయ్యాల క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా, దయ్యాల క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ, హీరో కానీ, విలన్ కానీ మోడ్యులేషన్ చాలా చేంజ్ అవుతుంది. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మోడ్యులేషన్ చాలా యూనిక్గా చేశారు. సో ఒక సీనియర్స్ ఎలా అయితే చేస్తారో ఇంతకుముందు సార్ అంటుంటే అది వర్డ్ మనం యూజ్ చేయొచ్చో లేదో అని అనుకున్నాను, కానీ వాళ్ళే చెప్తున్నారు సినిమా వాళ్ళకు ఒక సినిమా చూపించారు. సో రియల్లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ మై ఫ్రెండ్. సో ఈజ్ అ వెరీ యూనిక్ పర్సనాలిటీ అండ్ యూనిక్ పర్సన్. సో బిహేవియర్ ఆల్సో డిఫరెంట్ అండ్ ఏది చేసినా ఏదో యూనిక్ మాత్రం ప్రయత్నం చేస్తాడు. మొత్తం మా దగ్గర నవగ్రహాల్లాగా 9 మంది ఉండేవాళ్ళం. 9 మంది డిఫరెంట్ కాన్సెప్ట్ మైండ్ ఉండేవాళ్ళే. సో వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ అందరికీ చెప్పాడు 250 ప్లేస్ చేశాడని చెప్పాడు. అందులో నా దాంట్లో ఒక ప్లే కూడా చేశాడు. సో ఆయన దాంట్లో కూడా నేను చేశాను. సో ఇది యూనిక్. ఎస్పెషల్లీ మీరందరూ చాలా బాగా ఆన్ టైంలో ఆ లిప్ సింగ్ చేయడం, వాటర్ కూడా తాగలేదన్నారు. అన్ని డైలాగులు 2 hours 11 minutes ఈ డ్యూరేషన్. ఎగ్జాక్ట్లీ 2 hours 11 minutes. ఎక్కడైనా చిన్న గ్లిచర్స్ ఇలా అవ్వడము, జనరల్గా పా ఇలాంటి అక్షరాలు పలిగినప్పుడు ఏమవుతుందంటే బ్లో వస్తుంది. అలాంటి బ్లో వచ్చినప్పుడు మైక్ కొంచెం సైడ్ తీసి చెప్తే కరెక్ట్గా వస్తుంది. అంటే కొన్ని కండెన్సర్ మైక్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు కూడా కోఆర్డినేషన్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. సో ఏదో ఇలా మైక్ని గుంజుకొని డిస్టర్బ్ చేసి చేతుల దగ్గర అక్కడి నుంచి డిఫరెంట్ సౌండ్ ఫామ్ చేసి ఆడబిలిటీని మిస్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా అలా వెరీ ప్రొఫెషనల్ వే అనిపించింది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో అక్కడ ఉన్నాను. సో బయట వెళ్తున్నప్పుడు అన్నారు నువ్వు కూడా 2 మాటలు మాట్లాడు అంటే 2గా చాలా మాట్లాడతాను. సో మీ యూనిక్ పర్సనాలిటీ అంతా నేను బయటకు చెప్పేస్తాను, ఇది ఓకే అని అంటే ఓకే అన్నారు. సో రియలీ యు ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్, ఎక్స్ట్రీమ్లీ సూపర్ జాబ్. 2 hours 11 minutes యూనిక్, రియలీ యూనిక్. సో ఆల్ క్యారెక్టర్, నాట్ ఓన్లీ క్రౌడ్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు ఆల్ క్యారెక్టర్. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఎవరు అది డైలాగ్ చెప్పింది, లాస్ట్ డైలాగ్ గెలవాలంటే గెలవాలంటే పరిగెత్తాలన్నది పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ నినాదం. అది మన వినోద్ పాయింట్ ఆఫ్ వ్యూ. గెలవాలంటే పరిగెత్తాలన్నది ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటాడు, పక్కన ఉండే వాళ్ళని కూడా పరిగెత్తిస్తుంటాడు. సో థ్యాంక్ యూ వినోద్. సో ఇంతమందిని ఇచ్చావు, వీఆర్ వెరీ హ్యాపీ టు. థ్యాంక్ యూ. కష్టానికి ఫలితం ఇంకా చాలా ఉంది. ఓకే అండి, ప్రతి ఒక్క విద్యార్థికి అంటే నాకు శ్రేయోభిలాషులు మిత్రులు పేర్లు ఏమైనా మిస్ అయితే నన్ను క్షమించండి. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి అండ్ వశిష్ఠ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చాం. అందరూ కూడా సానుకూలంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యారు. లైవ్ డబ్బింగ్ షో అంటే వశిష్ఠ గారు కూడా చిరంజీవి గారితో మాట్లాడుతూ కూడా అది సినిమా షాక్ అయ్యారు. కాబట్టి ఇది విచిత్రం చెప్పాలి. కాబట్టి నాకు సహాయం చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి, సునీల్ గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి నా కళాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ
ఇక్కడ హీరో క్యారెక్టర్ గా చేసిన వాడు విజయ్ అండ్ సపోర్ట్ గారు ప్రసాద్ ప్రసాద్ ముందుకు కావాలి. ఓకే, ఒక ముందుకు వచ్చి ఒకరికి ఎందుకు వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మేడం దీపిక గారు చూసారుగా. నెక్స్ట్ శ్రవణ్, యువన్కి చెప్పాడు శ్రవణ్ చాలా అప్పుడు పాప విశాఖపట్నం నుంచి వచ్చి డబ్బింగ్ నేర్చుకుని గట్టిగా సపోర్ట్ కొట్టాం ప్లీజ్. ఓకే, అండ్ స్పందన ఫస్ట్ హీరోయిన్ గా చెప్పింది, కంగ్రాట్స్ అమ్మ. అండ్ సుధా సంధ్య గారు రావాలి ముందు, అలాగే అట్లార గారు రావాలి. ఈ సినిమాలో రాక్షసి, మా ఇంట్లో రాక్షసి రావాలి. ఓకే, వెంకట్ కాల్ క్యాప్టెన్ చెప్పిండు. అండ్ భాష గారు రెడీ, సూపర్ సార్, సూపర్. అండ్ గాయత్రి గారు ముందుకు రండి. గాయత్రి గారు ప్లీజ్, కొద్దిగా ప్లీజ్. గాయత్రి గారు కంగ్రాట్స్. అండ్ వెంకట్ గారు ముందుకు రావాలి. వెంకట్ గారు సూపర్. అండ్ రాజేంద్ర విజయ్ గారు ముందుకు రావాలి. రాజేంద్ర గారు అండ్ వెంకట్ వచ్చేసావా నువ్వు? వెంకట్ వచ్చేసరికి ఎవరు ముందుగా ముఖ్యంగా నా మిత్రుడు సునీల్ అండ్ ప్రతి ఒక్కరు కూడా నేను మనకు సమయం. అండ్ లత గారు. నా పేరు లత, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజయలక్ష్మి అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వందన సార్. నా పేరు మాధురి. నా పేరు ఝాన్సీ సార్. నా పేరు లలిత సార్. నా పేరు మాధవి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిల్ల రాక్షసులు హలో, అందరు చూడండి. ఈ నైట్ గుర్తొచ్చి భయపడితే మాత్రం మాది కూర్చీగా, అది మాత్రం పీవీఆర్ డబ్బింగ్ అకాడమీకి మాకు ఎవరికి సంబంధం లేదు. ఆ నవ్వు గుర్తొస్తే మాత్రం. దీపిక గారి గురించి ఇంకొక విషయం, వాళ్ళ పాప ప్రొఫెషనల్ టెన్నిస్ సర్క్యూట్ లో ఆడుతుంది. వచ్చిందా ఏదైనా ఒకసారి ప్లీజ్, ఐ వాంట్ టు సీ హర్. షీఈస్ ఎ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లోకి వెళ్తారు. నేషనల్ ర్యాంక్ వచ్చేసి 200 బిలో ఉంది. ఇంటర్నేషనల్ ర్యాంక్ లో కూడా ఒక 1600 అరౌండ్ ఉంది. నేషనల్ 28. ఓ సే గ్రేట్. అంత ఒక మదర్ గారిని బాధ్యత నిర్వర్తిస్తూ చేస్తూ మీ పాప ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో మీరు డబ్బింగ్ లో అంత సంచలనాలు సృష్టించారు. అయ్యో సారీ. విష్ ఆల్ ది సక్సెస్. కళ్యాణ మాధవికి కాంపిటీషన్ కాకుండా కొంచెం జాగ్రత్తగా థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి शुरू कर. अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे. गाहे तब जय दादा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. విఘ్నేష్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ. కళ్యాణ మాధవ్ గారు, వర్మ గారు, నందికోట ప్రసాద్ గారికి, మిత్రుడు అందరికీ కూడా మనం కలుద్దాం. వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.